మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముంగా ఫార్మర్ శ్రీనివాస్ గారు, తెలంగాణ మంచిర్యాలలో కూడా వర్షం పడుతుంది, అది వీడియో పెట్టారు. తెలంగాణ మంచిర్యాల ప్రాంతంలో కూడా వర్షం కురుస్తుందని శ్రీనివాస్ కామెంట్ పెట్టారు. ఇక శివప్రసాద్ గారు, హ్యాట్రిక్ జూలై 2025 2025 వీ లవ్ జూలై 2025. శివప్రసాద్ గారు జూలై నెల గురించి చాలా కామెంట్లు పెట్టారు. జూలైలో ఆయనకు బాగా గిట్టుబాటు అయినట్టు ఉంది. జూలైలో అందరికి వచ్చింది, శివప్రసాద్ గారికి అయితే భారీగా అయినట్టు ఉంది. అందుకే జూలై నెల మర్చిపోలేకపోతున్నారు. లిటిల్ రైన్ ఇన్ ములబాగల్ నిర్మీ ప్లేసెస్, ములబాగల్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తుందని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే శివప్రసాద్ గారు అనంతపురం రైతులు ఉద్దేశించి కామెంట్ పెట్టారు. హాయ్ ఏటీపీ ఫార్మర్స్ అండ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అవర్ టమోటా ప్లాంటేషన్ మంత్ ఈజ్ March, April, May. Okay, my dears. Your tomato plantation month is June, July. Okay, my dears. మా దగ్గర నాటకాలు మార్చ్, ఏప్రిల్, మేలో జరుగుతాయి. మీ దగ్గర జూన్, జూలైలో జరుగుతాయి. అంతే కదా ప్రేమైన నా అనంతపురం అన్నదాతలని శివప్రసాద్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే heavy temperature in May and June 2025, but heavy tomato rates in July 2025. జూలై కా దోస్త్ శివప్రసాద్, భారీ ఉష్ణోగ్రతలు మే మరియు జూన్ నెల 2025 నమోదవుతాయి. భారీ ధరలు కూడా జూలై 2025లో నమోదు అవ్వచ్చు అని కామెంట్ పెట్టారు. ఆయన మరొక కామెంట్, టమోటా ఫార్మర్స్ ఫేవరెట్ మంత్ ఈజ్ జూలై 2025, బట్ జూలై ఈజ్ లైఫ్. జూలై ఈజ్ లైఫ్. వైఫ్ ఈజ్ లైఫ్, బట్ వైఫ్ ఈజ్ లైఫ్. భార్య జీవితం కానీ భార్య కత్తి లాంటిది ఇంగ్లీష్లో సామెత ఉంది. జూలై నెలలో అందరూ రైతులు కూడా 2000 సంవత్సరం రాబోయే జూలై మాసాన్ని అందరూ ప్రేమిస్తున్నారు. అది జీవితము మరి కత్తి అని కామెంట్ పెట్టారు. ఆయన మరొక కామెంట్, వెల్కమ్ టు జూలై 2025. వీ లవ్ జూలై, వీ లైక్ జూలై, ఐ లైక్ జూలై. సుప్రత్ గారు డన్. టాప్ 740 బట్ మెన్షన్డ్ 640 బ్రో, థింక్ ఎడిటింగ్ మిస్టేక్. సాధ్యం కూడా నిజమే అన్న. 700 పెట్టాల్సింది పోయి 600 పెట్టేశాను. మదనపల్లి ఇవాళ టాప్ అంట 740 రూపాయలు, అది ఒక్కలాంటి మాత్రమే. అన్నా రేపు కాయలు కోస్తే మన్నాడు మళ్ళా రేట్ డౌన్ చేస్తారా? సాంబశివ ప్రొద్దుటూరు గారు, అన్నా ఇవాళ దిగుమతి భారీగా తగ్గింది, నా ధరలు వెళ్ళాయి. కానీ దిగుమతి వచ్చి ఉంటే ఆ ధరలు వెళ్ళే అవకాశము ఉండకపోయి ఉండవచ్చు. బట్ దిగుమతి పెరిగితే ధర తగ్గుతుందన్నా, కానీ డౌన్ అవ్వదు. డౌన్ అవుతుందని లేదన్నా. ఈ వర్షం వల్ల చాలామంది కాయలు పెరగలేదు, ధరలు లేవని చెప్పి ఇవాళ వచ్చిన వాళ్ళకి జాక్పాట్. అన్న పక్క స్టేట్లో వర్షాలు ఎలా ఉన్నాయన్న? తమిళనాడు అయితే బాగానే పడుతున్నాయన్న. తెలంగాణలో కూడా వర్షం భయ్. వేమారెడ్డి గారు, ఈరోజు పెరిగిన ధరలు, రేపు తగ్గిన ధరలు. ఇవాళ నేను హెడ్డింగ్ పెట్టాను పెరిగిన ధరలు చెప్పి, దానికి రేపు తగ్గిన ధరలు పెడతారని పుల్లది కామెంట్ పెట్టారు. దానికి భరత్ గారు 100% బ్రో. శంకర్ యాదవ్ గారు, చూద్దాం, డోంట్ వరీ బ్రదర్, 15/1/2025 తర్వాత రేట్ రైజ్ అవుతుందిలే. ఉమాశంకర్ రెడ్డి గారు, అన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కనుమూశారు, వారి ఆత్మకు శాంతి దొరకాలని కోరుకుందాం. ప్రదీప్ గారు, మన్మోహన్ సింగ్ గారు చాలామంది ఆయన చెప్పారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటే అనుకోకుండా ప్రధానమంత్రి వ్యక్తి అని. బట్ ఆయన ఆర్బీఐ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. 1991 మన తెలుగువాడైన పాములపర్తి వెంకట నరసింహారావు గారు ప్రధాని పీఠం అధిష్ఠించిన తర్వాత ఆనాటి పరిస్థితి, మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు మన దేశానికి బంగాళీ తీసుకుని వరల్డ్ బ్యాంకులో కుదవ పెట్టి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. ఆ సమయంలో నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసి ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టుకున్నారు. అప్పుడు ఆయన సంస్కరణలు ప్రారంభించారు. దానివల్ల దేశం ఏమైపోతుంది, దేశాన్ని విదేశీ దోచిపెడుతుంది, చాలా గొడవలు జరిగే అప్పట్లో. కానీ ఆ ఫలాలు ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని అందరూ కోరుకున్నా కూడా చాలా వరకు చాలా చోట్ల నిరసన రావటం. సుష్మా స్వరాజ్ గారు అయితే సోనియా గాంధీ ప్రధానమంత్రి చేస్తే నేను తెల్లబట్టలు ధరిస్తాను, శిరోమణి చేయించుకుంటానని ఆమె శపథం చేసింది. గొడవలు ఎందుకని చెప్పి సోనియా గాంధీ గారు పెద్ద మనసుతో వివాద రహితుడు ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని పదవి పైన కూర్చోబెట్టారు. 10 సంవత్సరాల పాటు ఆయన పాలించారు. మచ్చలేని మనిషి, ఎప్పుడు ఆయన మితభాషి. ప్రెస్ మీట్లు పెట్టేవాడు ప్రతి 2-3 నెలలకు. అసలు ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లు, ప్రధానమంత్రి గారి ప్రెస్ మీట్లే లేవు.
మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆర్థిక శాస్త్రవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, భారతదేశ ప్రధానిగా 10 సంవత్సరాల పాటు వివాదరహితంగా ఆయన పాలించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ సందర్భం మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ పదవిని ఏరి కోరి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి, నల్లారి గారికి అప్పుడు స్పీకర్ పదవి తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక కాని పరిస్థితుల్లో స్పీకర్ పదవి తీసుకున్నారు. ఆనాడు ఆయన స్పీకర్ పదవి తీసుకోవడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలా. ఏదేమైనా మరొక మారు మన యూట్యూబ్ ఛానల్ తరఫున, మన వీక్షకులందరి తరఫున మన్మోహన్ సింగ్ గారి మరణానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.